హాయ్ అండి. మార్నింగ్ నిఫ్టీ 50లో ఫస్ట్ కాల్ అనేది నేను ఎక్కడ తీసుకున్నాను అని అంటే ఎగ్జాక్ట్గా 9:30 క్యాండిల్లో డౌన్వర్డ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎప్పుడైతే 23 to 44 బ్రేక్ అయిందో ఆ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. యాక్చువల్గా 2 లాట్స్ అనేది నేను ట్రేడ్ చేశాను, ఎందుకంటే లాట్ సైజ్ తగ్గించారు కాబట్టి. 1000 రూపీస్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి యాక్చువల్గా 9:35 క్యాండిల్లో, బట్ నేను బుక్ చేసుకోలేకపోయాను. సడన్గా రివర్సల్ వచ్చింది, మీరు చూసారు కదా. నా స్టాప్ లాస్ వచ్చేసి 23,291 ఉండింది. ఎగ్జాక్ట్గా అదే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో అక్కడ మాత్రం 3,000 రూపీస్ టు అబోవ్ లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత నెక్స్ట్ నేను అప్వర్డ్ ఎంట్రీ అనేది ఎగ్జాక్ట్గా 12:35 క్యాండిల్లో ఎంట్రీ అప్వర్డ్ అనేది తీసుకున్నాను. ఓన్లీ విత్ 1 లాట్ మాత్రమే తీసుకున్నాను అప్వర్డ్ ఎంట్రీ అనేది. అండ్ 23,390 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. సో దీంట్లో మంచి ప్రాఫిట్ 1100 టు అబోవ్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అప్వర్డ్ ఎంట్రీస్ ఒకేసారి తీసుకున్నాను. అండ్ దీంట్లో కూడా నేను అప్వర్డ్ ఎంట్రీ అనేది ఎగ్జాక్ట్గా తీసుకున్న ఎంట్రీ ఎక్కడ అనంటే 130 క్యాండిల్లో ఎంట్రీ అప్వర్డ్ తీసుకున్నాను. బట్ అక్కడి నుంచి కూడా కన్సాలిడేషన్ వచ్చింది. నా స్టాప్ లాస్ వచ్చేసి 49,750 ఉండింది. ఎగ్జాక్ట్గా నా స్టాప్ లాస్ అనేది 3 o'clock కన్నా ముందే అనేది హిట్ అయిపోయింది. సో నేను మళ్ళీ ఏం చేశాను అంటే 3 o'clock క్యాండిల్లో డౌన్వర్డ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ అప్ టు 325 వరకు అదే కాల్ని హోల్డ్ చేసి పెట్టి ఉంచడం వల్ల నా లాస్ని రికవర్ చేసుకోగలిగాను అనమాట. సో ఇలా నా లాస్ని బ్యాంక్ నిఫ్టీలో 3 o'clock తర్వాత ట్రేడ్ చేశాను. తర్వాత ఫిన్ నిఫ్టీలో వన్ తర్వాత నేను ఫిన్ నిఫ్టీలో కూడా అప్వర్డ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఓన్లీ విత్ 1 లాట్ అండ్ చిన్నగా ఓన్లీ 10 పాయింట్స్ మాత్రమే నా టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. అండ్ నా టార్గెట్ అనేది తీసుకున్నాను కదా, చూడండి 1250 క్యాండిల్లో ఎంట్రీ అప్వర్డ్ తీసుకున్నాను. అండ్ 145కి ఎగ్జిట్ అనేది దాంట్లో అయిపోయాను. ఓన్లీ 400 రూపీస్ ప్రాఫిట్ అనేది దీంట్లో బుక్ చేసుకున్నాను అనమాట. సో ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే 1400 లాస్ అనేది నేను బుక్ చేసుకున్నాను. అన్ని కాల్స్ అనేది పర్ఫెక్ట్. ఒక బ్యాంక్ నిఫ్టీలో అప్వర్డ్ ఎంట్రీ అనేది స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ నిఫ్టీలో స్టాప్ లాస్ హిట్ అయింది.